హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. రాత్రి ఒకటే వర్షం అండి. ఎప్పుడు మొదలైందో తెలీదు కానండి, లేచేసరికి ఒకటే వర్షం. ఆ వర్షంలో పనులు చేయాలంటే చాలా కష్టం అనిపించింది ఈరోజు నాకు. ఇంట్లో లోపల అన్ని వసతులు ఉండి పని చేసుకోవాలంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానండి, ఇంకా నేను ఏ పని చేసుకోవాలన్నా పద్దాక కుండీ దగ్గరికి వెళ్ళడం, ఓపెన్‌గా ఉంటుంది గదండీ మా ఇల్లు. ఇక బయటే ఇక నా పనుల తొంతంతా జరిగిపోతూ ఉంటుంది. ఇక పద్దాక బయటికి వెళ్ళాలి, పొయ్యి దగ్గరికి వెళ్ళాలి. పొయ్యి చుట్టూ తడిచిపోయింది. పొయ్యిలో పుల్లలు కూడా తడిచిపోయాయండి. ఇక రోజు కన్నా రాత్రి వర్షమైతే బాగా కురిసింది. ఇక అలాంటి వర్షానికి చెప్పనక్కర్లేదండి, చాలా విసుగొచ్చేస్తుంది. ఇల్లంతా కూడా ఒకటే వర్షం అనమాట. బయట వరండా అంతా తడిచిపోయి ఉందండి. ఇక నేను దాన్ని క్లీన్ చేసుకోవాలా, పిల్లలకి బస్సు వచ్చేస్తది, లేట్ అయిపోద్ది కదండీ త్వరగా వంట చేసుకోకపోతే. ఏం చేయాలో అర్థం కాల. ఇంకా కరెంటు కూడా లేదండి. అందరికీ ఉందండోయ్, మాకు మాత్రమే లేదు. ఫీజులేవో అక్కడ స్తంభం దగ్గర కట్ అయిపోయినట్టున్నాయి. నేను పనులు చాలా ఓపికగా చేసుకుంటాననేసి ఇక ఈ ప్రకృతికి కూడా నాతో ఒక ఆట ఆడుకోవాలనిపించిందో ఏమో తెలియదు కదండీ. అసలే వర్షం పడుతూ ఉంటే ఈ కరెంటు వైర్‌లోటి కట్ అయిపోయాయి. ఆ వర్షంతోటి మరలా వైర్‌లో చేతులవి పెట్టాలంటే స్తంభం ఎక్కాలి, ఎవరినైనా తీసుకురావాలి, ఇవన్నీ చేయాలంటే చాలా పడుతుంది కదండీ టైము. ఒక్కోసారయితే టైం మన చేతిలో ఏమీ ఉండదండి. ఇక మనం పిల్లల్ని ఏదో విధంగా స్కూలుకి పంపించాలి కాబట్టి ఇక నడుము బిగించానండి. పొయ్యి దగ్గర చాలా తడిచిపోయి ఉంది. అయినా సరే నేను పొయ్యే అంటించాలి, దాని మీద అన్నం వండుకోవాలి. ఎందుకంటే పుల్లలున్నాయండి, పుల్లలు తీసుకొచ్చారు. అవి ఉండగా గ్యాస్ మీద వండడం మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఎంత వర్షం వచ్చినా పుల్లలున్నాయనుకోండి, పొయ్యి లేట్ అయినా సరే అంటించుకుని పొయ్యి మీదే అన్నం వండుతాను. ఇక పొయ్యి అయితే త్వరగానే అంటేసుకుందండి. పాపం పుల్లలు బాగున్నాయి కదా, వాటిని తడవకుండా ఉంచుకున్నాను. తడిచిపోయాయి కానీ పర్వాలేదు, అంటుకున్నాయి. ఇంకా పిల్లలకైతే టిఫిను అలా కనిపించకుండానే ఉందండి. సెల్ లైట్, ఇక మా వారు చిన్న సెల్ లైట్ తీసుకుని దాని వెలుగులోనే ఇలా చట్నీ చేశాను. టమాటోలతోనూ 4 పచ్చిమిరపకాయలు, 2 ఏమో టమాటాలు వేసి ఇదిగోండి కొద్దిగా పచ్చడి చేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేశానండి. బాక్సులు కూడా పెట్టేశాను పాపలిద్దరికీ. బాబునైతే మరి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి కాబట్టి బాక్స్ అవ్వదు నాన్న, తర్వాత పంపిస్తాననేసి ఇక తనైతే పంపించేసాను టిఫిన్ పెట్టి. ఇక తనకైతే బాక్స్ పెడుతున్నానండి. పెసర వడియాలు కూర వండానండోయ్. ఇక గబగబా 4 ఉల్లిపాయలు కోసేసుకుని వాటిని నూనెలో వేయించుకుని, వడియాలు కూడా వేయించుకోవాలి కదండీ. ఇక లాస్ట్‌లో అది ఎగిరిపోయి దించేసే ముందు కొద్దిగా పాలైతే పోసానండి. టేస్ట్ చాలా చాలా బావుంది. టేస్ట్ చూస్తాం కదండీ, కొంచెం ఎలా ఉందో, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి నాకు కూడా తినాలనిపించిందండి కూర. పెసరవడియాల కూర అంటే నాకు చాలా ఇష్టమండి. ఇక ఎప్పుడైనా పిల్లలకి వండినా, మాకు వండినా చాలా ఇష్టంగా తింటాను నేను. వాళ్ళకి వండిన కూరను చూస్తే నాకేమో టిఫిన్ తినాలనిపించలేదు. కానీ నేను కూర వాళ్ళ ముగ్గురికి మాత్రమే సరిపోయేలా వండాను. ఇంక లాస్ట్‌లో కొంచెం ఏదో అలా ఉంచుకొని అందులో కొద్దిగా అన్నం వేసుకొని తినేస్తే ఆ కూరతో తిన్నట్టే ఉంటుంది కదండీ. ఇంకా చద్దన్నం కొద్దిగా ఉంది, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఉన్నట్టుంటుందనేసి అదిగోండి ఒక ముద్ద అన్నం అందులో వేసుకొని కలిపేసుకొని తినేసాననమాట. దాని మీద ఉందనుకోండి, అది ఒక ముద్దైనా తినాలి, లేదంటే ఏదో వెలితిగా అనిపిస్తుందండి నాకు. వర్షం వస్తే పనులు ఏమీ చేసుకోనివ్వదండి, కానీ ఒక రకంగా వర్షం మనకి మంచే చేస్తుంది. ఎందుకంటే వర్షంలో మనం తిరిగి ఏ పని చేయలేం కదండీ. వాకలు ఉడవడం కట్టో, ముగ్గు వేయడం, కల్లాపి చల్లడం ఇవన్నీ కట్టనమాట. ఇక ఆ 2 పనుల నుంచి మనల్ని కాపాడేసింది వర్షం. ఇక లోపల ఉన్న పనులే చేసుకున్నాను. నీట్‌గా మొత్తం తుడిచేసుకుని గిన్నెలన్నీ అక్కడ వేసేసుకున్నాను. ఇక ఎండ 8:30, 9 టైం అయ్యేటప్పటికి ఎండొచ్చేసిందండి. ఒక పక్క నుంచి వర్షం పడుతూనే ఉంది, మరలా ఎండొచ్చింది. ఏం చెప్తామండి, వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుందనమాట. ఇక ఎలా ఉన్నా తలొగ్గక తప్పదు. ఇక నేనేమో గిన్నెలు తోముకుంటూ ఉన్నానండి. చాలా గిన్నెలైతే వేసేసానండి ఇక్కడ. వాటన్నిటిని చూస్తే మీరెక్కడ భయపడతారోనని వాటిని ముందే తోమేసి స్టీల్ గిన్నెలన్నీ పక్కన పెట్టేసి ఇదిగోండి ఈ మసి కుండలైతే ముందేసుకొని తోముకుంటున్నాను. ఈ కుండలను తోమడానికి ఖచ్చితంగా బూడిదైతే ఉపయోగిస్తానండి. సబ్బు పెట్టినా కానీ వదలదు. బూడిదతోనే తోమాలి. ఆ తోమిన పీసు వేసుకుని తోమినా సరే వదలదండోయ్. బూడిది చేతితో పట్టుకుని తోమితే అప్పుడు తెల్లగా వస్తాయన్నమాట. ఎందుకు కష్టపడుతున్నామో, ఎందుకో ఏంటో తెలియదండి. ఒక్కొక్కసారి మైండ్ అంతా కూడా బ్లైండ్ అయిపోతుంది. ఎందుకో తెలీదు, ఏదో వెలితి. ఎంత పని చేస్తున్నా, మనం ఇంట్లో ఎంతమందిని ఎలా చూసుకుంటున్నా మనకంటూ ఏంటి అనే ఒక ప్రశ్న అయితే నన్ను
అస్తమాను క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. మనం ఎన్ని పనులు చేసినా గానీ ఇదంతా ఫ్రీనే కదండీ! మనకొచ్చే రూపాయి ఏదైనా ఉంటుందంటారా? ఎవరు ఏమి మనకి ఇవ్వరు కానండి. వీటి వల్ల కొన్ని కొన్ని మనకి అప్పుడప్పుడు అక్షింతలు పడుతూ కూడా ఉంటాయి. ఏ ఒక్కటి సరిగ్గా చేయకపోయినా అవి తప్పించి మనకి ఒక రూపాయి అంటూ ఏమీ మనకి రాదు. కానీ ఎందుకు చేస్తామంటే ఇంట్లో వాళ్ళందరినీ మన బాధ్యతగా అనుకుంటాం కాబట్టి ఈ పనులన్నీ మనం చేసుకుంటాము. బోనస్‌లుంటాయి. ఇంకా చాలా చాలా ఉంటాయండి ఈ పనుల్లోనూ. అప్పుడప్పుడు వారం వారం బోనసే కదండీ! మటను, చికెను, ఫిష్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. రోజుకో రకంగా అలా వండి పెట్టుకుంటూ, వీటిని తోమిపెట్టుకుంటూ, అలా తుడుచుకుంటూ, ఉతుక్కుంటూ ఇక ఇవి మీరే చేస్తున్నారా? ఇక లోకం మీద ఇంకెవరైనా చేస్తున్నారా? అన్నట్టే మాట్లాడతారు కానండి, ప్రతినిత్యం ఈ పనులు చేసుకుంటూ పాపం వాళ్ళు ఎంత అలుస్తున్నారో అన్న విషయం ఎవరికీ తట్టదు. ఇంకా ఎక్కడైనా చేసుకుంటే మనకంటూ ఒకటి ఉంటది కదండీ! కానీ ఎక్కడికెళ్ళి చేస్తామండి? ఈ పనులు ఎవరింటికెళ్ళి మనం చేయలేము. మన ఇంటి పనులు మనమే చేసుకోవాలి. కానీ ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందరి కోసం అన్నీ చేసి పెడతాము. కానీ మనకంటూ ఏదైనా అవసరం వచ్చేసరికి ఎన్నో రికమెండేషన్స్ అయితే ఉండాలి కదండీ! ఆ రికమెండేషన్ చేయడం అనేది నాకు అస్సలు నచ్చదు. లేకపోతే లేనట్టే ఉంటాను కానీ రికమెండేషన్ చేసుకొని ఏదో 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 బ్రతిమలాడుకొని అలా తీసుకోవాలనైతే నేను ఎప్పుడు అనుకోనండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. మనకి ఏదైనా కావాలనుకోండి ఎవరిని అడుగుతాం మనము? అలా అడగడం ఏమో నాకు నచ్చదు. కొంచెం మొహమాటంగా ఉంటుంది. భర్తను అడుక్కోవడానికి మొహమాటం ఏంటని మీరు అనుకోవచ్చు. పెరుగుతున్న ఖర్చులతోటి, భారంతోటి జీవితమే ఒక బరువుగా ఉంటుంది కదండీ ఈ రోజుల్లో. అలాంటిది పిల్లల్ని చదివించుకోవడం, ఆర్థికంగా చాలా చాలా ప్రెషర్ పడిపోతుంది ఫ్యామిలీ మీద. మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోవడం చాలా కష్టం. ఇక హాస్పిటల్ ఖర్చులు, ఇక ఫ్యామిలీకి ఉండే ఖర్చులు, ఇవన్నీ ఖర్చులు, 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 ఈఎంఐలు. ఇక మనం ఏదైనా అడుగుదామంటే మనసు ఎలా ఒప్పుతుందండి? పాపం వీటన్నిటితో నలిగిపోతున్నాడు కదా! ఇక నేనేం అడగనన్న ఫీలింగ్ అయితే వస్తుందా? రాదండి? ఖచ్చితంగా వస్తుంది కదా! నేనిక ఆ మొహమాటంతోటి నేనెప్పుడు నా గురించి అంటూ నేనేమీ అడగననమాట. కానీ నాకంటూ ఏదో ఒకటి ఉండాలని అనిపిస్తుంది కదా! నేనే కదండీ! ఆడవాళ్ళందరూ కూడా అనుకుంటారు. నా చేత్తో ఉన్న రూపాయితోటి నేను ఏదైనా కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటారు. మనం చిన్నతనంలో అయితే అమ్మ, నాన్న మీద ఆధారపడిపోతాము. పెళ్ళైన కొత్తలోనైతే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళే చూసుకుంటారు. ఇక పెళ్ళయ్యి పిల్లలు పుట్టి ఇక పండగలకి, పబ్బాలకి ఇక తప్పదండి ఆయనకి. కానీ ఇక అస్తమానం మనం ఏదైనా అడగాలంటే కాస్త కష్టమే. ఇక అలాంటప్పుడు నాకు అనిపిస్తుందండి, నేను కూడా ఏదైనా పని నేర్చుకోలేకపోయానే అనిపిస్తుంది ఇటువంటప్పుడు. ఏ చేతి పనో లేదంటే ఏదో ఒకటి ఇంట్లో టైలరింగ్ వర్కో ఏదో ఒకటి చేసుకుంటే నా పోపుల డబ్బాలో వేసుకోవడానికి నా చేత్తో సంపాదించుకున్న రూపీస్ అంటూ ఉంటాయి కదా! అలా నేర్చుకోలేకపోయానే అనిపిస్తుంది. ఏదేమైనా ఆడవాళ్ళు స్వయంగా ఏదో విధంగా రూ. 4 దాచుకోవడం చాలా మంచిదండి. అది ఆపదలు కొన్ని కొన్ని మనకి చెప్పి రావు. అలాంటప్పుడు మన దగ్గరున్న ఆ రూ. 1000, ఆ రూ. 2000 అట్‌లీస్ట్ మనం ఒక రూ. 5000 దాచుకుంటే అవి దేనికో దానికి ఆకస్మికంగా ఖర్చులనేవి చెప్పి రావు కదండీ! అప్పుడు అవి అడ్డుగా ఉన్నట్టుంటాయి. వేడి నీళ్ళకి చన్నీళ్ళ సాయం అంటారు చూడండి, ఆ విధంగా ఉంటాయి. అలా నేను కొన్ని కొన్ని సార్లు అమ్మిచ్చినయి అయినా, ఆయనిచ్చినయి అయినా అలా దాచుకొని మరలా ఇంటికి ఆయనకి ఏదైనా అవసరం వచ్చినా, పిల్లలకి ఏదైనా అవసరం వచ్చినా స్కూల్లో అలా డబ్బులైతే నేను తీసిన రోజులు చాలా ఉన్నాయి. కానీ అవి నా చేత్తోటి నేను సంపాదించుకున్న డబ్బులు కాదండి. ఇక ఒక హౌస్ వైఫ్‌గా ఇంట్లో ఉండి అన్ని పనులు వండుకోవడం దగ్గర నుంచి సమస్తం చేసుకునేవాళ్ళం. బయటికి వెళ్ళకుండా, ఏం పని చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయండి? మనకంటూ ఒక రూపాయి రాదు కదా! మనం ఏదైనా పని చేస్తే, కష్టపడితే రూపాయి అనేది వస్తుంది. దాన్ని దాచుకుంటే ఉన్న ఆనందం మరి ఏమి ఇచ్చినా మనకి రాదండి. మన చేత్తోటి మనం కష్టపడి సంపాదించిన దానికి అంత ఇది ఉంటుందనమాట. అలా నేను ఎప్పుడు సంపాదించగలను? ఏం చేస్తే అలా నేను చేయగలనన్న ఆలోచనలు మనసులో మెదులుతూనే ఉంటాయండి. నా చేతులతోటి నేను సంపాదించిన రూపాయి పిల్లల విషయంలోనైనా, ఇంటి విషయంలోనైనా ఖర్చు పెట్టాలని ఎంతో తాపత్రయం అండి నాకు. ఏం చేస్తామండి మనకి ఎంత చెట్టుకి అంత గాలి అంటారు చూడండి. ఆ విధంగా మరి నేనేమో కొంచెం మిషన్ అది నేర్చుకోలేకపోయాను. లేదంటే రోజుకి ఏ 2 జాకెట్లో కుట్టుకొని దాని ద్వారా ఒక రూ. 50 రోజుకి నేను సంపాదించగలిగేదాన్నేమో అని చాలా బాధొస్తుంది నాకు.
కానీ నేను ఏది చేయాలన్నా కానీ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు పుట్టడంతో ఇంటి పనులు పిల్లల్ని పెంచుకోవడమే నా జీవిత ఆశయం అయిపోయింది. ఇది తప్పించి నాకు ఇంకా ఏది అవసరం లేదనిపించిందండి అప్పుడైతే. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి స్కూల్‌కి వెళ్తున్నప్పుడు పని చేసుకున్న తర్వాత ఉన్న కాస్త టైము దేనికైనా ఉపయోగించుకుంటే ఆడవాళ్ళు మనకంటూ ఒక అవసరం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండగలమనేసి నాకు ఈరోజే కాదండి ఎప్పుడైనా సరే నాకు అలాగే అనిపిస్తుంది. నాకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా! ప్రతి ఆడవాళ్ళు అలాగే ఆలోచించాలి. ఆడవాళ్ళు ఇప్పుడు రాణించిందంటూ ఏముంటుందండి? ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాల్లాగా మొదలుపెట్టి ఏదో ఒకటి అమ్ముకోవడమో, ఏదో ఒకటి చేతి పని చేసుకోవడం ద్వారా ఇంట్లో ఒక స్థానాన్నంటూ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కదా! అందరికీ ఎన్నో అవకాశాలొచ్చి ఆళ్ళని తలుపు తడుతుండేలా వాళ్ళు ఇలా ఈరోజైతే నిలబడి ఉన్నారండి. వాళ్ళని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకొచ్చిన ఆలోచనలు అంత మంచివి, అంత అమూల్యమైనవి. నాకెందుకు ఇలాంటి ఆలోచనలు రాలేదు అని ఇప్పుడు బాధపడతాను. కానీ టైం అయితే చాలా చేజారిపోయింది కదండీ! కాస్త చిన్నవాళ్ళుగా ఉండి, పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం గానండి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై స్కూల్‌కి వెళ్తున్నప్పుడు మనం ఉన్న ఆ కాస్త టైంలోనే ఏదో ఒక పనైతే చేసుకొని, దాని ద్వారా ఒక రూ. 10 వచ్చే విధంగా మనం ఉండాలి. రేపనే రోజున మనకంటూ ఏదో ఒకటి అవసరం రావచ్చు. లేదంటే ఇంట్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు. అప్పుడు మనమిచ్చే భరోసా ఎలా ఉంటుందంటే చాలా చాలా మనల్ని చూసి వాళ్ళు ఎంతో కళ్ళల్లో తెలిసిపోతుందండి వాళ్ళ ఆనందం. ఎందుకంటే అవసరం అలాంటిది కదా! మన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళ అవసరానికి తగినట్టుగా మనం ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేశామనుకోండి, వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పగలమంటారా? పిల్లల ఫీజుల విషయంలోనూ చాలా సార్లు అలా ఇబ్బంది అనిపించినప్పుడు నేను దాచుకున్నదంటూ నాకు ఉంటుంది కదండీ! దాంట్లోనైతే తీసి అలా మేనేజ్ చేసుకున్నప్పుడైతే నాకు సంతోషం మాటల్లో చెప్పలేనిదనమాట. పిల్లల కళ్ళల్లో ఆనందం. ఏదో విధంగా వాళ్ళని చదివించుకోవాలని ఎంతో తాపత్రయపడుతున్నారు కదండీ వాళ్ళ ఫాదరు. ఏదో నా సహాయం కొద్దీ నాకు కూడా చేయాలనిపిస్తుంది కదా! పిల్లలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. ఇంట్లో చూసుకోవాలి. ప్రతి ఇంట్లో ఉండే ఇల్లాలి కోరికలు ఇలానే ఉంటాయండి. ఇంటి పనులు, వంట పనులే కాదండి. ఆర్థికంగా కాస్త మేము కూడా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానండి, ఇంట్లో సపోర్ట్ అనేది ఉండదు. ఏది చేస్తానన్నా గానీ, "నువ్వు చేయగలవా?" అనే మాట ఫస్ట్ వినపడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ పక్కన పెడితే, మనం చేయగలమనే నమ్మకం మన మీద మనకుండాలండి. మనం ఎందులో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, అది చేసి మనం ఖచ్చితంగా మన వాళ్ళకి చూపించొచ్చు. తర్వాత అది క్రమేపీ అలా చుట్టుపక్కల వాళ్ళకి, ప్రపంచానికి తెలిసే రోజంటూ ఒకటొస్తుంది ఖచ్చితంగా. డబ్బు సంపాదించడం అంటే చాలామందికి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది. అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి, వాళ్ళ పనిని బట్టి అలా డబ్బు సంపాదించడం ఈజీగానే అనిపిస్తుందండి. కానీ కొంతమంది పొద్దున్న వంచిన నడుము సాయంత్రం వరకు కూడా అలా వంచే చేయాలి. అంత చేస్తే వచ్చేది ఎంతంటే ఒక 350, 400కు మించి రాదండి. మా ఆడవాళ్ళ కూలి మా పల్లెటూరుల్లో అలా జరుగుతూ ఉందనమాట. ఆ 350 కోసం సాయంత్రం వరకు అలా వంగుని పని చేస్తూనే ఉంటారు. అలాంటి పనులు చేయాలంటే చాలా కష్టమండి. కానీ ఏం చేస్తారు? పిల్లల్ని ఏదో విధంగా పెంచుకోవాలి కదా! మగవాళ్ళ ఆదాయానికి ఆడవాళ్ళ ఆదాయం కూడా తోడైతే బాగుంటుందని పిల్లల కోసం, ఇంటి కోసం అలా కష్టపడుతూ ఉంటారు మా పల్లెటూరోళ్ళు పొలం పనుల విషయంలో. నాకు వాళ్ళని చూస్తూ ఉంటే నేను కూడా వెళ్ళనా అనిపిస్తుందండి. కానీ పొలం పనులేమో మనం చేయలేము. చెయ్యాలంటే చేసేయవచ్చండి. కానీ ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి మనం వెళ్ళాలా, మానాలా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది కదా! ఎప్పుడూ వెళ్ళలేదు పొలం పనులకి. పెళ్ళయిన దగ్గర నుంచి కూడా ఇక ఇల్లే ఇక ప్రపంచం. ఇక ఇంట్లో పనులే సర్వస్వం అన్నట్టు బ్రతికేసాను. ఒక్కో ఇంట్లో పని ఎంత చేసినా అసలు తరగదండి. అలాంటి ఇళ్లల్లో మాది కూడా ఒక ఇల్లనమాట. ఇక ఇలాంటి ఇంట్లో 24 గంటలు పని చేసినోళ్ళం చేసినట్టే ఉండాలి. ఇక అందుకనే నాకు వేరే ఆలోచనలు అలా టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు లేకుండా అయిపోయింది. కానీ చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు, పిల్లలు, భర్త మనమే ఉంటాం కదండీ! అలాంటి వాళ్ళైతే ఈజీగా ఏదో ఒక పని నేర్చుకుని ఒక రూపాయి సంపాదించుకుని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతుంటే అది ఏదో ఒక రూపంలోనూ మనకి ఆసరా అవుతుంది. ఏదో ఒక టైంలో నేను కూడా మనిషినే అన్నట్టు మనం సమాజానికి కనపడొచ్చు. అంటే సంపాదించలేని వాళ్ళు మనుషులు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనల్ని ఎన్ని పనులు చేసినా మనిషిగా ఎవరు చూస్తారండి ఇంట్లో?
పూర్వం రోజుల్లో పెద్దలు అననే అన్నారండి. ముందు ఇంటి గెలవాలి, తర్వాత రచ్చ గెలవాలి అని. ఇంట్లో వాళ్ళే మనల్ని మనిషిగా గుర్తించినప్పుడు సమాజం ఎలా మనల్ని మనిషిగా గుర్తిస్తుందండి. ఏదో ఇక ఆవిడ పాటికి ఆవిడ ఏదో పనులు చేసుకుంటూనే ఉంటుంది. అని అనుకుంటారు గానీ, మనకంటూ ఇక ఏముంటుందండి. నన్ను చూసి ఇక ప్రతి ఒక్కరు ఆ విధంగానే అనుకుంటారేమో అనిపిస్తుందండి నాకు. అనిపించడం ఏంటంటే అది ఖచ్చితంగా నిజము. ఎప్పుడు పని, పని, పని అంటూనే ఉంటుంది ఈ అమ్మాయి అనుకుంటారు. కాకపోతే మన దగ్గర అనరు అంతే. ఎవరి పాటికి వాళ్ళు కొంచెం కొంచెంగా వండుకొని, కొంచెం కొంచెం గిన్నెలు తోమేసుకొని, ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటే పనులు చాలా ఈజీగా ఉంటాయండి. కానీ అందరి కోసం కష్టపడే వాళ్ళ పనులు ఎప్పటికీ అవ్వవండి. తరగనన్ని పనులుంటాయి. ఎంత చేసినా అవ్వవనమాట. ఎవరో ఏదో అంటారని కాదండి. మనమంటే ఏంటో మనకు తెలుసు కదా! మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండొచ్చు. కానీ ఒక రూపాయి అంటూ మన వల్ల ఇంట్లో ఉంటేనే మనకి ఇంకా విలువొస్తుందండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.